కేంద్ర బడ్జెట్ లో ఏపీకి భారీగా నిధులు కేటాయించారు అనేది టీడీపీ నేతలు చెబుతున్నారు. వాళ్ళు ఏదో చెప్తుంటారు, అవన్నీ పట్టుకోవాల్సిన పని లేదు. అందులో నిర్మలా సీతారామన్ గారు ఆయన బడ్జెట్ స్పీచ్లో చెప్పింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండే విషయాలు చెప్పారు. ఒకటి, పోలవరానికి అవసరమైనటువంటి నిధులని కేటాయిస్తాము. ఓకే, అది ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము 2014లోనే పోలవరం ప్రాజెక్టుకి ప్రతి రూపాయి కూడా మేమే ఇచ్చి కట్టిపెట్టి రంగులేసి పేరు రాసిస్తామని చెప్పారు. 10 సంవత్సరాల కింద చెప్పారు. అది ఎప్పుడు? 2014 ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 20 రాజ్యసభలో లోక్సభలో బిల్లు పాస్ చేసినప్పుడే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోలవరానికి మేము నిధులు సమకూరుస్తామని చెప్పడం ఏంది? సమకూర్చి తీరాలి. మీరు ఎవరి కోసం చేస్తావు నువ్వు? మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే చట్టంలో పెట్టలేదని చెప్పి తొంగలో దొక్కేశారు. దాని గురించి ఏమైనా చెప్పిందా నిర్మలా సీతారామన్ గారు? చెప్పలా. అప్పుడు సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, మరి మనకు ఉపరాష్ట్రపతిగా చేసిన వెంకయ్యనాయుడు గారు, మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ఏమిటి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా అన్నారు. మరి ఇందుకు చేయలేదుగా. సో అది ఒక విషయం. మేము ప్రత్యేకంగా ఇస్తున్నాము అని చెప్పాల్సిన పని లేదు, చట్టంలో ఉంది. చట్టంలో ఉన్నదాన్నేమో 10 సంవత్సరాల తర్వాత మేము ఇస్తామని చెప్తావు. నువ్వు చెప్పేది ఏంటది? ఎవడేం చెప్తాడు? అది 10 సంవత్సరాల కింద 10th క్లాస్లో ఉన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. అది ప్రత్యేకత అంటే ఏమి లేదు. రెండవ విషయం ఏం చెప్పింది ఆమె? 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కోసము మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా అరేంజ్ చేయడానికి మేము సహకరిస్తాము. ఇది ప్రజలు తెలుసుకోవాలి. నువ్వు 15,000 కోట్ల రూపాయలు అమరావతి క్యాపిటల్కి ఇస్తాను అన్నప్పుడు బడ్జెట్లో పెట్టాలి. దేంట్లో పెట్టాలి దాన్ని? బడ్జెట్లో. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే హెడ్ ఉంటుంది, దాని కింద పెట్టాలి. నువ్వు పెట్టలేదుగా. 15,000 కోట్ల రూపాయలు అనేటువంటిది మన దిక్కుమాలని ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఛానల్స్ అందరూ దాన్ని 15,000 కోట్లు అమరావతి కానీ హైలైట్ చేస్తారు. కానీ వాళ్ళకి నిజంగా బుర్ర తలకాయలో ఉంటుందో మోకాల్లో ఉంటుందో అర్థం కదా. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. ఈ ఫ్లోలో వచ్చేస్తుండే దిక్కుమాల 3rd క్లాస్ లాంగ్వేజ్. ఆమె ఏం చెప్పిందని క్లియర్గా వినాలి. ఆమె చెప్పింది దానికి ఎంతసేపు? అది 1 నిమిషం కూడా లేదు. అది ఆ 1 నిమిషం కూడా నీకు సరిగా ఇనే ఓపిక లేకపోతే ఎట్లా? 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా అరేంజ్ చేయడానికి సహకరిస్తాము అంటే అర్థం ఏంటి? కేవలం అప్పు మాత్రమే వాళ్ళు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే ఏడవాలిగా. నువ్వు అప్పు తీసుకోయా, నువ్వే కట్టుకోయా అని చెప్పకపోయావా? 15,000 కోట్ల రూపాయలను హైలైట్ చేసి చెప్పడం ఏంది? ఈ టీవీ ఛానల్స్ వాళ్ళ పని బాటలా కూడా సగం అర్థం చేసుకొని హాఫ్ నాలెడ్జీ ఫెలోస్ దాని గురించి చెప్పడం ఏంది? ప్రపంచ బ్యాంక్ నుంచి ఇప్పిస్తావా, నబార్డు నుంచి ఇప్పిస్తావా, బ్యాంక్స్ నుంచి ఇప్పిస్తావా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ నుంచి ఇప్పిస్తావా? 400 kV టవర్ లైన్స్ అవన్నీ షిఫ్ట్ చేయాలి అన్నా, అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయాలన్నా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ వాళ్ళ ద్వారా ఇంకోళ్ళ ద్వారా ఇప్పించవచ్చు. ప్రపంచ బ్యాంకు ద్వారా ఇంతకుముందు 38,000 కోట్ల రూపాయలకు ప్రపోజల్ ఇస్తే వాళ్ళు దాన్ని తీసి చెత్తపుట్లో వేశారు. ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మల్టీలేటరల్ ఏజెన్సీస్ అంటే ఇవన్నీ మల్టీలేటరల్ ఏజెన్సీసే. ఎల్ఐసి ద్వారా ఇప్పించవచ్చు, బ్యాంకుల ద్వారా ఇప్పించవచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఇప్పించుండొచ్చు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇంకా ఏమైనా జపాన్లో ఉండేటువంటి సముటావో బ్యాంక్ లాంటిది కావచ్చు, స్కార్షియా బ్యాంక్ నుంచి ఇప్పించవచ్చు, యూకో నుంచి ఇప్పించవచ్చు, స్విట్జర్లాండ్ బ్యాంకుల నుంచి అయినా ఇప్పించవచ్చు. అంటే అది అప్పు అవుతుందా కదా? అవును. ఆ అప్పును ఎవరు తీర్చాలా? స్టేట్ గవర్నమెంట్. దేంతో సహా తీర్చాలి? వడ్డీతో సహా నువ్వే కట్టాలా. అవును. ఇప్పుడు 83 రూపాయలు డాలర్ ఉంది, నువ్వు అప్పు ఇచ్చావు. రేపు అది 88 రూపాయలు అయిందనుకో, ఎవడు కట్టాలి? అది ఆంధ్రప్రదేశ్లో ప్రజలే కట్టాలా? సీతారామన్ ఏమైనా కడతదా? మోడీ కడతదా? అమిత్ షా కడతారా? అంటే ప్రజలు అంత తిక్కలాగా కనపడుతున్నారా ఏందా? వీళ్ళకి నాకు అర్థం కాదు. నిర్మలా సీతారామన్ కన్నా మోడీకి, ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్ మోడీ, అమిత్ షాకి ప్రజలు తిక్కలాగా కనపడుతున్నారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? 10వ తరగతి చదువుకున్న పిల్లవాడు కూడా అర్థమవుతుంది. 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కోసము మీరు అప్పు తీసుకుంటే వడ్డీతో సహా మీరే కట్టుకోండి, మేము సహాయం చేస్తాం. నువ్వు సహాయం చేసేది ఏముంది ఇంకా అందులో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్నే పిలిచారు, ఏమండి నాగార్జున రెడ్డి గారు ఒక 20,000 కోట్ల రూపాయలు మనం వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నాం, మీరు కొంచెం డిపిఆర్ తయారు చేయండి అన్నాడు అనుకో. ఒక 400 పేజీలు డిపిఆర్ తయారు చేసిస్తాను. ఆయన నేను ఇద్దరం కలిసే వాషింగ్టన్ వెళ్ళాము. వరల్డ్ బ్యాంక్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉన్నాడు అనేది ఎక్కడుంది? వాషింగ్టన్లో.
వాషింగ్టన్ డీసీలోనేగా, అవును అంతేనా? అవును నెంబర్ హెచ్ ఏదో అంటారు దాన్ని, నెంబర్ 18H వాషింగ్టన్ డీసీ ఏదో అడ్రస్ ఉంది, అక్కడికి వెళ్తావు, సబ్మిట్ చేస్తారు, వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు, వాళ్ళ టీం వస్తారు, చూస్తారు, ఫైనాన్షియల్ వైబిలిటీ ఉందా లేదా చూస్తారు, సోషియో ఎకానమిక్ అండ్ టెక్నికల్ వైబిలిటీ ఉందో లేదో చూస్తారు. ఇస్తే ఇస్తారో లేకపోతే లేదు. లాస్ట్ టైం అప్లై చేసావు, ఇవ్వలేదు, ఈసారి ఇస్తారని నమ్మకం ఏముంది? ఇవి అగ్రిమెంట్స్ అన్నీ కూడాను సావర్జినిటీ అగ్రిమెంట్స్ అంటారు. వీటిని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకొని అమరావతిని కట్టడానికి ఉపయోగించాలి. అలా అరేంజ్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు లోన్ మీద 1% కన్సల్టెన్సీ ఛార్జెస్ కింద వాళ్ళు తీసుకుంటారా? ఓకే, 15,000 కోట్ల మీద 1% మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వమని చెప్తున్నారుగా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్తారు. ఓకే, అంతేగాని వాళ్ళు కట్టకపోతే మేము కడతామని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పలా. మాట సహాయం చేస్తారు ఒక రకంగా. ఒక రకంగా మాట సాయం చేసినట్టే. ఇప్పుడు ఎట్టా ఉంటాయంటే ఇప్పుడు పెళ్లి చూపులు చూసుకోవడానికి, పెళ్లి సంబంధాలు కుదిరించుకోవడానికి మధ్యలో బ్రోకర్లు ఉంటారుగా. ఆ బ్రోకర్ ఏం చెప్తాడు? వాళ్ళేం చాలా పెద్ద ఫ్యామిలీ అని బాబు, అబ్బాయి చాలా బుద్ధిమంతుడు అండి అంటాడు. ఇటుపక్క వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు చాలా తెలుసు అండి, అమ్మాయి చాలా నమ్రతం కదండి, ముగ్గురు బాగా చేస్తుంది, వంటలు కూడా బాగా చేస్తుందండి అని చెప్తారు. అట్లా ఇద్దరికి మధ్య సంబంధం కుదిరిస్తారు. ఈ కేంద్ర ప్రభుత్వం చేసే పని కూడా అదే. వాళ్ళు ఏదో క్యాపిటల్ లేదులేండి, 10 సంవత్సరాల నుంచి ఏదో తిప్పలు పడుతున్నారు, వాళ్ళు ఏదో జరిగిపోయింది కానీ కడతారులేండి, కడతారు, ఇవ్వచ్చులేండి అంటారు. వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అక్కడ ఆఫీసర్ కానీ గట్టిగా ఉన్నాడు అనుకోండి, ఈ పుట్ మీద గ్యారంటీ సిగ్నేచర్ అన్నాడు అనుకో, నిర్మలా సీతారామన్ పెట్టదా? ఇక దాని మూలంగా ఉపయోగం ఏముంటుంది? ఇదేదో మాట వరకు చెప్పినట్టే. ఆంధ్రప్రదేశ్లో జర్నలిజాన్ని చంపేశారయ్యా. పచ్చి తప్పుడు అబద్ధాలు చెప్తారనమాట. 15,000 కోట్లు తాటిగా అక్షరాలతో రాసి 15,000 కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధికి అన్నారు. లోపలికి వెళ్తే మ్యాటర్లో అంతా ఊతే. పైన ఏం చెప్తారు? అబ్బో నిజంగా ఇచ్చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు ఎరగ తీసేసాడండి అంటారు. ఏంది ఆయన ఎరగ తీసింది? పచ్చి అబద్ధం కదా ఇది, నిష్పక్షపాతంగా మాట. అవును, ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ద్వారా అప్పు ఇప్పించుకోవడానికి, అప్పు ఇవ్వడానికి ఒక మాట సహాయం చేస్తారంట వాళ్ళు. మరి ఆ 15,000 కోట్ల రూపాయలు దాని మీద వడ్డీ రేపు ఎవడు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి కలుస్తుంది? చెత్త మీద పన్ను అని చెప్పి ఎగతాళి చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ రాగానే అంతకుముందు 60 రూపాయలు ఉండేదా 90 రూపాయలు చేయింది అన్నాడు. మరి చెత్త మీద పన్ను నీళ్ళు కూడా వేశారుగా, అవునా? జగన్మోహన్ రెడ్డి 3 విడతలలో నేను మద్యపానం తీసేస్తానన్నాడు, తీసేయలేకపోయాడు. తప్పే, ఒప్పుకోవాల్సిందే మనం. మరి చంద్రబాబు నాయుడు ఆ సంగతి చెప్పాలిగా, మరి ఎందుకు చెప్పలేదు?